2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే సకల జనుల సర్వే అనేటువంటిది ఒకటి చేశారు. ఈ సకల జనుల సర్వే చేసిన తర్వాత వాటికి సంబంధించిన వివరాలు అంటే ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో ఎంతమంది సభ్యులున్నారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటివి, వాళ్ళు ఏ కమ్యూనిటీ, ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి వృత్తులేమిటి, వాళ్ళకున్నటువంటి ఆస్తులేమిటి, ఇట్లా వ్యక్తిగతమైనటువంటి వివరాలన్నీ కూడా ఆ సర్వేలో పేరు నమోదు చేసుకోకపోతే చచ్చిపోయినట్టేనేమో అనుకుని అనేక మంది విదేశాల నుంచి వేరే రాష్ట్రాల్లో బ్రతుకుదేరు కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చారు. దాంట్లో వచ్చేటువంటి క్రమంలో కొంతమంది మృత్యువాత కూడా పడ్డారు యాక్సిడెంట్ల రూపంలో. అయితే ఈ అంశంలో సకల జనుల సర్వేను వాడుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయం చేస్తున్నాడు. ఏ గ్రామాల్లో ఎక్కడ ఏ కులాలకు సంబంధించినటువంటి ఎవరి ఆర్థిక స్థితిని బట్టి దానికి సంబంధించినటువంటి పథకాలు వేస్తున్నాడు, లేదంటే రాజకీయంగా ఆ డేటాను మొత్తం వాడుకుంటున్నాడు, ఆ డేటాను దుర్వినియోగం చేస్తున్నాడు, అది ప్రజలకు సంబంధించినటువంటిది కాబట్టి ప్రజా సమూహంలో పెట్టాలి అనేటువంటి డిమాండ్ గత 10 సంవత్సరాలుగా వినబడుతున్నది. ఇప్పుడు మరి ప్రభుత్వం మారిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సకల జనుల సర్వేకు సంబంధించినటువంటి వివరాలకు సంబంధించి గోప్యత పాటిస్తారా? అప్పుడు ఏం జరిగింది, అసలు ఆ సర్వే ఎందుకు చేశారు, ఆ సర్వే ఎందుకు వాడుకున్నారు అనేటువంటి వివరాలను ప్రజల ముందు పెడతారా లేదా చూడాలి. ఎందుకంటే ఇది 10 సంవత్సరాల పాటు విమర్శలు చేసి కేసీఆర్ ఆ డేటా ద్వారానే పూర్తి స్థాయిగా రాజకీయం చేశారని చెప్పేటువంటి వాళ్లకు ఏ విధమైనటువంటి సమాధానం చెబుతారు? ఇప్పుడు విమర్శించినటువంటి పార్టీయే అధికారంలోకి వచ్చింది కాబట్టి మరి ఆ సర్వేకు సంబంధించిన వివరాలు జనబాహుల్యంలోకి తీసుకువస్తారా లేదా చూడాలి.